ఇంకా మ్యాథ్స్ ఇవన్నీ 2017 to 18 బ్యాచ్. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివాను. నేను ఒక మ్యాథ్స్ 1 ఇయర్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యా. తర్వాత నేను మళ్ళా అది అయిపోయిన తర్వాత మళ్ళీ సప్లీ రాసా. అయినా సరే సప్లీలో కూడా పాస్ కాలేదు. మళ్ళీ అట్లా ఇంకా సెకండ్ ఇయర్కి అట్లనే వెళ్ళిపోయా పాస్ అవ్వకుండానే. తర్వాత ఇంకా సెకండ్ ఇయర్లోనేమో ఈ 2A 2B ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా ఇది చేయడానికి టైం సరిపోతే ఇంకా అట్లనే ఎగ్జామ్స్ రాసా కానీ ఏం పాస్ కాలా నేను. కానీ అప్పుడు సప్లీ టైంలో ఏంటంటే మామూలుగా వేరే సెంటర్లో పడినప్పుడు వాళ్ళు ఫస్ట్ బెంచ్ నేనే పడితే ఇంకా ఇంకా 40 minutes ఏదేదో పేపర్ అటు నుంచి ఇటు నుంచి అటు రాసి ఏదో వాళ్ళు ఇచ్చింది గివెన్ దట్ రిక్వైర్డ్ థీరమ్ ప్రూఫ్ అని చెప్పి ఏందో రాసి ఇంకా ఒక 40 minutes మొత్తం పేపర్ అంతా రాసి ప్యాడ్ తిరిగేసి ఇంకా పడుకున్నాను నేను ఎగ్జామ్ సెంటర్లోనే ఇంకా అట్టనే. అలాంటిది ఇంకా అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. కానీ మ్యాథ్స్ 1A మాత్రం కాలేదు. సెకండ్ ఇయర్ 2A 2B అయిపోయింది, ఫస్ట్ ఇయర్లో 1B అయిపోయింది. కానీ 1A సబ్జెక్ట్ మాత్రం కాలా. ఎవరిని అడిగినా సరే 1A ఏమో ఇంత ఈజీ కదా, అయినా సరే ఎందుకు కాలేదు అని చెప్పి అందరూ అంటున్నారు. ఇంకా సరే ఎట్టయినా పాస్ అయిపోవాలి, ఇంకా ప్రణామం చేయకూడదని చెప్పేసి ఇట్లా ఆన్లైన్లో ఈమ్యాథ్ ట్యూషన్ చూసి ఇంకా సరే అని చెప్పి ఇంకా మా పేరెంట్స్తో పాటు సార్ దగ్గర మాట్లాడదామని వచ్చా. నేను ఇక్కడికి దసరా హాలిడేస్ అప్పుడు వచ్చాను. వచ్చి సార్తో మాట్లాడి ఇంకా సార్ మామూలుగా జస్ట్ 1.5 hour చాలు బాబుకి, ఎక్కువ టైం ఏం అవసరం లేదని చెప్పారు. నేను అనుకున్నా అప్పుడు నేను కాలేజీలో గంటలు చేస్తేనే పాస్ అవ్వలేదు, 1.5 hour చేస్తే ఏం పాస్ అవుతానే అనుకున్నా. సరే అయినా సరే మామూలుగా కాలేజ్లో ఏంటంటే మామూలుగా అందరినీ పట్టించుకోవాలి కదా, ఇక్కడ నన్ను ఒక్కరిని మమ్మీ పట్టించుకుంటాడు కదా అని సరే అని చెప్పి ఇంకా ట్యూషన్ జాయిన్ అయ్యా. ఇక్కడ సార్ ఫ్రీడమ్ కూడా ఇస్తాడు మంచిగా, ప్లస్ అందరితో పాటు కలిసి మామూలుగా ఫ్రీడమ్గానే ఉంటాడు. కాబట్టి ఇంకా సార్తో పాటు ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల నాకేం టెన్షన్ ఉండేది కాదు. ఇంకా దాంతో ఇంకా ప్రాక్టీస్ కూడా బాగానే జరిగింది. ఎక్కువ ప్రెషర్ పడలేదు నేను ఇంకా సార్ ఫ్రీగా ఉండడం వల్ల. దానివల్ల నాకు మైండ్ కూడా చాలా రిలాక్స్ ఉండేది. ప్లస్ అట్టనే సెంటర్ దగ్గర కూడా, ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పోయిన తర్వాత కూడా సార్ టెన్షన్ పడదని చెప్పి అట్లా రిలీఫ్గా కొన్ని వర్డ్స్ చెప్పడంతో ఇంత ధైర్యంగా ఎగ్జామ్కి పోయి ఎంతో బాగా రాశాను ఎగ్జామ్. ఇప్పుడు ఎంతో మంచి మార్క్స్ ఎందుకో 9 points అట్లా 9 కానీ అట్లా మంచి పాయింట్స్ వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను. కాబట్టి నా లైఫ్లో ఇప్పటి నుంచి నేను ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వడానికి నాకు ఈ మ్యాథ్ ట్యూషన్ ఎంతో సపోర్ట్ చేసింది.